అందరికీ నమస్కారం. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు, భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులు అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో, ఐపీఎల్లో కానీ, రంజీ మ్యాచ్ల్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీసు, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్, ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మీరు యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్కును కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం జాబ్ వదిలేసి ఓన్లీ కొడుకు యొక్క కెరీర్ గురించి కష్టపడ్డ వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పేరెంట్ అని. ఎందుకంటే తన జీవితాన్ని అయినా వదిలేసుకుంటారు, తన కొడుకు జీవితం బాగుండాలని చేసేవారు. ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా మనం తీసుకోవాలి. తప్పకుండా యువ క్రీడాకారులకి నితీష్ అనే తను ఒక కెరటం, కెరటం తప్పకుండా ఆదర్శంగా ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా త్వరలో క్రీడా పాలసీని ఆలోచించి ముందుగా ఒక ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. తప్పకుండా దాని ప్రాసెస్లో ఉంది. అవ్వగానే ఎటువంటి ఇంటర్నేషనల్ క్రీడాకారులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో తప్పకుండా అవన్నీ కూడా నితీష్ గారికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా ఇచ్చి ఎంతోమంది రావాలని కోరుకుంటున్నారు. గతంలో ఇదే అసోసియేషన్ తరఫున కొన్ని ఇబ్బందులు జరిగిన చాలామంది ప్లేయర్స్ ఇబ్బందులు, కానీ ఇప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ కొంత అర్థమవుతుంది. ఇప్పటికీ యంగ్ క్రికెటర్స్ చాలామంది కూడా క్యూ లైన్లో ఉన్నప్పుడు మోటివేషన్ ఎలా ఉండబోతుంది, మీ తరఫున వాళ్ళ సెలక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఇవాళ ఐపీఎల్కి 6 యువ క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు. వచ్చే సంవత్సరానికి 15 నుంచి 20 మందిని సెలెక్ట్ చేయాలని మా అందరి కోరిక. సరే, గతం గురించి మనం ఆలోచించడం వలన మనం ఏం చేయాలి, మనం ఎటువంటి క్రీడాకారులను ముందు తీసుకెళ్లాలనే విధంగానే మేము ఆలోచిస్తాం. మేమంతా ఎపెక్స్, మేమంతా రాజకీయాలకు అతీతంగా క్రీడలనే ప్రోత్సహిస్తాం. కొంతమంది వ్యక్తులు రాజకీయాలకు అలవాటు పడిపోయి మా దగ్గర కూడా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు. మేము రాజకీయాలకు అతీతం, క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు అనుకుంటున్నాం. నేనైనా, సతీష్ గారైనా, లేకపోతే ప్రశాంత్ అయినా, ఎవరైనా దీనికి అతీతం కాదు. తప్పకుండా మేము గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 21 year old వెళ్ళి ఆడడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్